నేను నాకు ఇంట్లో ఇబ్బంది ఉండడం వలన నేను కొంచెం అప్పులు అయిపోయినాయి. నాకు పరేషాన్ ఉండడం వలన నేను మా తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పిన. నేను చెప్తే వాళ్ళు అన్నారు కదా, మరి ఒక ఉమ్మాన్లో మరి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, మరి వాళ్ళకి కేర్ టేకర్గా కావాలి అని అన్నారు. మరి మీరు వెళ్తారా అంటే సరే వెళ్తాను అన్నాను. వెళ్తాను కానీ మరి మీ బాధ్యత అని చెప్పిన. చెప్తే మా బాధ్యత ఏం పర్వాలేదు అన్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వేరేలా ఉంది. నేను వెళ్ళిన 3 రోజులకి ఏమైంది సార్, మరి నాకు పని మీద పెట్టండి అంటే పెడతాము, ఆగు, ఎందుకు నీకు అంత తొందర అని అన్నారు. అంటే సార్ లేదు, నేను పనిలో చేరాలి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇక్కడ కూర్చుంటే కాదు అని నేను అన్నా. కూర్చుంటే కాదు అని అంటున్నారు. మరి ఇక అక్కడ నాలాంటి చాలామంది ఉన్నారు. నాలాంటి ఒక 10 మంది, ఒక ఓల్డ్ లేడీస్ కాడి నుంచి వెళ్ళి ఒక 20-21 సంవత్సరం పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు నేను చెప్పుకుంటాను కానీ వాళ్ళు చెప్పుకోలేని బాధ వాళ్ళది కూడా. మరి ఏంటిరా అంటే, ఆంటీ మరి నువ్వు వచ్చేసినావు, నువ్వు ఎలా వచ్చినావు, ఈ వలలో ఎలా చిక్కుకున్నావు తెలీదు కానీ మేమైతే 3 సంవత్సరాలు అయిపోయింది ఈ వలలో చిక్కుకొని మేము వెళ్ళలేకపోతున్నాము అని అన్నారు వాళ్ళు. మరి వెళ్ళలేకపోతున్నారంటే మరి నేను ఎలా వెళ్ళగలుగుతారా అని అంటే, నువ్వు ధైర్యం చేయండి, మేమంటే ధైర్యం చేయలేదు, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము పేదవాళ్ళము, మాకు అసలు ఎవరు నానే వాళ్ళు లేరు, అందుకనే మేము ఇక్కడ ఈ రీజన్ కూడా ఉంది ఉండిపోతున్నాం అని చెప్పిండ్రు. అంటే నేను అన్నా కదా, మరి ఎట్లా ఏం సంగతి అంటే, మరి ఆంటీ నువ్వు ఫోన్ వాళ్ళ దగ్గర మరి వాళ్ళు చెప్పినట్టు వింటా అని చెప్పి నా దగ్గర ఫోన్ లాక్కున్నారు. నేను అసలు ఎవరికి నాకు నోటెడ్ ఎవరి నెంబర్లు లేవు, నాకు ఏదున్నా ఫోన్లోనే ఉంది. మరి నేను ఫోన్ ఇవ్వండి సార్ అంటే లేదు లేదు ఇస్తాం అని చెప్పి నాకు గదిలో వేసి లాక్ చేసేసిండ్రు. గదిలో వేసి లాక్ చేసిండ్రు. 15 రోజులు అయిపోయింది. ఏంటి అంటే వాళ్ళు రావడము, వాళ్ళు మేము చెప్పినట్టు వింటే మేము నీకు పంపిస్తాము, లేకపోతే పంపించము అంటే, సార్ మీరు ఏది చెప్పినా నేను వినను, మీరు పని గురించి పిలిచి నన్ను ఇలా చేయడం పద్ధతి కాదు, నేను ఎవ్వరి ఏం మాట వినను, నేను కూడా లోపల నుంచి లాక్ చేసుకున్నా, మీరు ఎవ్వరి మాట నేను వినను, మీరు పంపిస్తా అంటే నేను లాక్ తీస్తా, లేకపోతే తీయను అంటే సరే పంపిస్తామని వాళ్ళ మమ్మీకి పంపిండ్రు. వాళ్ళు మమ్మీ నువ్వు తీసుకురాపో వింటా అన్నది కదా అని అంటే సరే అని నేను ఇక బయటికి వచ్చి ఇక వాళ్ళలాగా నటిస్తున్నా. నేను మీరు చెప్పిన ఇక వాళ్ళకు మీరు చెప్పినట్టు చేస్తా అని నటిస్తున్నా. సరే బిడ్డ నేను చెప్పినట్టు విను, నువ్వు చాలా మంచిదని అంటే అవునమ్మా నువ్వు చెప్పినట్టే. వాళ్ళ మమ్మీ వాళ్ళ వైఫ్ కూడా అతనికి సహకారం, ఆయన చేసే పనులకు ఫ్యామిలీ సహకారం వాళ్ళకి. ఇప్పటికన్నా అర్థమైందా అంటే అర్థమైంది మేడం నాకు, నేను మీరు చెప్పినట్టే వింటా అంటే సరే మరి వంట చేసుకుందాం, కూరగాయలు తరుగు అన్నది. సరే కూరగాయలు తరుగు అంటే ఇక అదే వంకతోని ఇక అక్కడి నుంచి వెళ్ళి ఎట్లా అట్లా బయలుదేరేసిన. నేను కుట్టడము, ఇక వినకపోతే ఇక కొట్టడము, ఎలా పడితే అలా మాట్లాడడము, తిట్టడము. ఇక నాకు మీరు ఎట్లనో కనబడుతున్నారు వీళ్ళు, ఇక వాళ్ళు చెప్పినట్టే కావచ్చు అని ఇక నేను ఆ నుంచి వెళ్ళి బయలుదేరిన. ఆ తర్వాత మా చెల్లికి మొబైల్ ఎట్లా దొరికింది మేడం మీకు అక్కడ? మొబైల్ అదే వాళ్ళ మాట విన్న తర్వాతనే వాళ్ళు ఏం చేసిందంటే వింటారు కదా అంటే వింటా దేవుని తోడు అంటే వాళ్ళు ఇక నమ్మి ఇచ్చిండ్రు. నాకు ఫోన్ ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, మా చెల్లెకి ఫోన్ చేసి చెల్లె మరి ఇట్లా సంగతి, మరి నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే, మరి అక్క మరి ఒక వీడియో చేసి పెట్టండి, మరి మేము ఎట్లా ఎందుకు పోయినాం అని ఫస్ట్ కొప్పడడం సహజమే కదా, ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది అని వెళ్ళేసిన. నేను ఇక కొప్పడి ఇక తర్వాత సరే నాకు ఒక వీడియో పెట్టు అంటే నేను ఏడ్చుకుంటా వీడియో అంటే కెమెరా వాళ్ళతో మేము ఫోన్లు మాట్లాడిన కూడా కెమెరా ఇక్కడనే ఉంటుంది, ఇట్లా రికార్డ్ అయితేనే ఉంటుంది. ఇక నేను ఏం చేసినా ఇక దబా ఇక వాళ్ళు వచ్చేలోపు నేను డిలీట్ చేసేస్తా అని దబా రికార్డ్ చేసిన. నాకు కాపాడండి నేను ఇక్కడ చిక్కుపోయినా అని నేను మా చెల్లె వాళ్ళకి వీడియో పెట్టి ఇలా డిలీట్ చేసి ఇలా పట్టుకున్న వాళ్ళని వచ్చి లాగేసుకొని నువ్వు నీకు అర్థమైతే లేదు కదా అని మళ్ళీ కొట్టిండ్రు.
కొడితే కాదు సార్ నేను మా చెల్లెకి ఫోన్ చేస్తున్నట్టు ఇక కథ ఇక లాగేసుకున్నారు. ఇక నాకు ఏది ఫోన్ ఇవ్వలేదు, ఏది లేదు. ఇక అదే లాస్ట్. ఆ వీడియో సార్ వాళ్ళకి వేసిండ్రు, బాలు సార్ వాళ్ళకి, ఇంకా కేటీఆర్ సార్ వాళ్ళకి చాలా. మీరు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? మీకు అక్కడ మీరు బందీగా ఉన్నారు, సో సార్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మీకు? అహ్మద్ సార్ కాంటాక్ట్ అయ్యిండ్రు. ఈ సార్ వాళ్ళు ఆ సార్కి చెప్పిండ్రు, ఎట్లా ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసిండ్రు ఏంది అంతా తెలుసుకొని ఆ సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడి అక్కడికి ఎంబసీకి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ఇక్కడ ఉండు, ఒక 3 days ఉండు, ఇక్కడ నీకు పంపిస్తాము అని చెప్పింది. ఇక అప్పుడు కొంచెం శ్వాస తీసుకున్నాను. లేకపోతే నేను అసలు నిజంగా చెప్పాలంటే అసలు చాలా కష్టంగా ఉంది ఆడ. ఎవరైనా కానీ ఇట్లా విజిట్ మీద దాని మీద మాత్రం వెళ్ళకండి దయచేసి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా అంటే ఉంటే ఇబ్బందులు, నేను ఇబ్బందులు ఉన్నాయని నేను పనిచేస్తా అని అనుకున్నా, కానీ నేను తప్పుడు దారిలో వెళ్తానని నేను అనుకోలేదు. నేను వెళ్ళను అని నేను వాళ్ళకు మారం చేస్తేనే వాళ్ళు నన్ను కొట్టిండ్రు, చేసిండ్రు. వాళ్ళ మాట వినకుండానే కొట్టిండ్రు నన్ను. నేనైతే అస్సలు అనుకోలేదు సార్, నిజంగా అంటున్నా కదా. నేనైతే కదా ఇక్కడనే నా సమాధి వాళ్ళు చంపేసి జిబాలకి వేసేస్తాను, कचरा कुंडी में डाल देते बोले वो लोग। हाँ, अगर तू कुछ भी तेरे लोगों को बोली तो तेरे को ख़त्म कर देते और लेके जाके वो पैकेट बना के कचरे में डाल देते बोले। बहुत बोले मेरे को। अब मैं बहुत डर गई। फिर वहाँ से मेरे को भागने का मौका मिला, भाग गई सारे लोग कॉन्टेक्ट में। फिर वो सारे लोग मेरे को रिस्पॉन्ड हुए, फिर कहाँ है किधर है। 1 मिनट भी मेरे को क्या नहीं हुआ बोल के नहीं पूछे बोले सर का नहीं। हर कदम पे मेरे को सारे लोगों का मदद थी, मेरे को सारे लोगों की हेल्प थी। बंदी खाने में कितने दिन थे आप? 15 दिन थी। 15 दिन थे। 15 दिन खाना वाना सब लगाए वो लोग? और वो मर्जी उन लोगों की, खाना दिए तो देते थे, नहीं तो नहीं देते थे। लोगों की बात सुनती वो तो देते थे, नहीं तो नहीं देते थे। मैं तो नहीं सुनती हूँ, दियो न को दियो। पानी वाशरूम सब अंदर ही रहता था ना, कोई मुश्किल नहीं, ऐसा गुजारा कर ली मैं। और आपके ऐसा बहुत नौजवान लड़कियां भी है बोले, वो लोग भी है, वो लोग भी नहीं बोले तो 10 लोग है। 10 लड़कियां? हाँ 10 लोग हैं। अब वो लोग कैसा निकल, मैं तो इंशाल्लाह अल्लाह के फजले करम से निकल गई और सारे लोगों की तुफल से निकल गई, मगर अब वो लोग कैसा निकलते नहीं मालूम। वो लोग